హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చీరలు ఎక్కువ చినుగుతూ ఉంటాయి కదండి. పిన్నిస్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి అస్సలు రావు. అలాంటప్పుడు పిన్నిస్లకు ముందే మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ని మనం ఇలా వేసుకోవాలి. పిన్నిస్లకి కొంచెం మందంగా వేసుకోవాలండి. మందంగా వేసుకున్నప్పుడు అది లోనికి దిగిపోకుండా ఉంటుంది. చీర లోపలికి, జాకెట్ లోపలికి ఇలా పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చీరలు, జాకెట్లు చినుక్కొని ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. మనం రోజు రెగ్యులర్గా వాడే విజిల్లు ఒక్కొక్కసారి అస్సలు రావండి. ఒకళ్ళు వచ్చిన ఒక్కొక్కసారి పొంగుతూ ఉంటాయి. అందుకని మొత్తం వీటిని ఇలా తీసేసి చక్కగా నీళ్ళలో, ఒక గిన్నెలో నీళ్ళలో వేసి నానబెట్టి శుభ్రంగా రుద్దేసి తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఈ హోల్లో నుంచి నీళ్ళు పోసేయండి. అటు ఇటు వస్తుంది. ఏమైనా నలకలు ఉన్నా కూడా శుభ్రంగా పోతుందన్నమాట. ఇలా పోవటం వల్ల మనం నలకలున్నా కూడా పోతాయి. అప్పుడు తర్వాత మనం విజిల్ పెట్టుకుంటే పప్పు పొంగదు, విజిల్ కూడా కరెక్ట్గా వస్తాయి. ఒకవేళ ఇది మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి. ఇలా పెట్టేసేయండి. ఆ తర్వాత మీరే చూస్తారు, విజిల్ కానీ పొంగు కానీ పొంగకుండా విజిల్ చక్కగా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి. మరొక టిప్స్ వచ్చండి, మన దగ్గర గ్యాస్ పొయ్యి మీద ఉంటాయి. నేనైతే వేయకుండా పక్కకు ఉంచాను. ఏ కెటిల్ మీద కానీ, కెటిల్ కానీ లేకపోతే మిక్సీ కానీ ఇలా ఈ స్టాండ్ లాగా ఉపయోగించుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉపయోగపడుతుంది. ఏదైనా వేస్ట్ చేయకుండా ఇలా మనం కొంచెం ఆలోచిస్తే ఇలా ఐడియాస్ వస్తాయి. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలాంటి ప్లేట్స్ ఉంటే వేస్ట్గా పడేయకుండా ఏదైనా పెట్టుకోండి. అన్నం కూరలు కూడా పెట్టుకోవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడు సగం తిన్నాక సగం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా తర్వాత కట్ చేయండి. లోన పొట్టు రౌండ్ది ఈజీగా వస్తుందన్నమాట. ఇలా ఈజీగా వస్తుందండి. చక్కగా మనం దాన్ని కట్ చేసుకొని తినచ్చు. ఈజీగా వస్తుందని నేను ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు కూడా ఒకవేళ ఒక సగం తిని సగం ఆఫ్ చేస్తే ఇలా పెట్టుకోండి. ప్లేట్ మీద పైన ప్లేట్ తీసుకుని పెద్ద ప్లేట్ దాని మీద బోలిచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 3-4 గంటలు పెడితే ఈజీగా వస్తుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, పాత బీరువాక నేను మీషోలో ఈ పేపర్ పెట్టానండి. కొత్త బీరువాలు అయితే చాలా రేట్ అవుతున్నాయని నేను మీషోలో ఒకటి ఈ వాల్పేపర్ పెట్టేసి నేను ఇలా కొత్త దానిలా చేసుకున్నాను. చూస్తే చాలా బాగుందన్నమాట. ఇట్లా ఆర్టింగ్ చేస్తే సరిపోతుంది. కొత్త బీరువాలాగా మనకి కనపడుతుంది. వచ్చిన వాళ్ళకి కూడా చాలా అందంగా కనపడుతుంది. ఒకవేళ మీకు ఇది నచ్చితే మాత్రానికి మీరు కూడా ఇలా మీషోలో చూసుకోండి. చాలా ఉన్నాయి. ఆర్డర్ పెట్టుకుని పాత బీరువాని కొత్త బీరువా చేసుకుని ఎవరైనా వచ్చినప్పుడు కూడా వా అంటారు. అంత బాగుంది. నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. ఒకసారి మీరు మొత్తం పూర్తి చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఎలా ఉందో మాకు తెలియచేయండి. ఏ టిప్స్ నచ్చిందో ఆ టిప్స్ కింద కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.